హలో అందరికీ, వెల్కమ్ టు విస్క్ అండ్ బిట్ వండర్స్. సో ఈరోజు వీడియో ఏంటో మీరు అందరూ తమ్నెల్లో చూసే ఉంటారు. ఎస్, బిర్యానీ అండి. అందులోనూ ఇది రంజాన్ సీజన్ కాబట్టి మనం బిర్యానీ చేయకుండా ఎలా ఉంటాము. సో నా స్టైల్లో నేను చేసే బిర్యానీ రెసిపీ మీకోసం. సో వచ్చేసేయండి. సో ఇక్కడ నేను 1/2 kg చికెన్కి 1 tablespoon ఆఫ్ పసుపు అండ్ 2 tablespoon ఆఫ్ సాల్ట్ అండ్ 3 to 4 మీకు సరిపడ టేస్ట్కి సరిపడంత. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు 4, తక్కువ తినేవాళ్ళు 3 వేసుకోండి. అండ్ 1 tablespoon ఆఫ్ ధనియాల పొడి అండ్ 1/2 tablespoon ఆఫ్ గరం మసాలా అండ్ 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. సో ఈ మిక్స్ చేసుకున్న దాంట్లోకి నేను ఒక 10 to 15 పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకున్నాను. సో పుదీనా ఆకుల్ని కట్ చేసుకోకుండా వాటి తెంపి వేయండి, అప్పుడు బాగుంటుంది కర్రీకి. బికాస్ బిర్యానీ బ్లాక్గా కనిపించదు. కట్ చేస్తే పుదీనా తొందరగా నల్లబడుతుంది. అండ్ ఇప్పుడు నేను ఒక 1/2 cup ఆఫ్ కొత్తిమీర అండ్ 100 to 120 grams ఆఫ్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను సాఫ్రాన్ వాటర్ తీసుకుంటున్నాను. ఒక 3 to 4 సాఫ్రాన్ లీఫ్ తీసుకొని వాటర్లో నానబెట్టుకోండి. సో ఆ వాటర్ మనం బిర్యానీకి చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు యాడ్ చేసుకున్నామంటే నిజంగా చికెన్కి చాలా గుడ్ టేస్ట్ కూడా ఇస్తుంది. సో ట్రై చేయండి. అది కూడా నేను ప్రతిసారి సాఫ్రాన్ పక్క యాడ్ చేస్తాను. ఇందులో మంచి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం లైట్గా. మీరు ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేయవచ్చు, బట్ నేను చాలా లిమిట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇందులో. సో లైట్గా ఆయిల్ వేసాను. అండ్ ఆల్సో ఒక 1 big size ఆఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకోండి. నార్మల్గా 1/2 kg చికెనే కాబట్టి ఒక 1 lemon సరిపోతుంది. మీరు 1 kg అయితే దాని తగ్గట్టు ఇంకో ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. సో ఇది నేను బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి పక్కకు పెట్టేసి మ్యారినేట్ ఒక 1/2 hour మ్యారినేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నెని పొయ్యి పైన సిమ్లో పెట్టి ఆ చికెన్ని ఫ్రై చేసుకుందాము. సో నేను ఇందులో ఒక 2 పచ్చిమిర్చి దంచి వేసుకున్నాను. అలాగే చిన్న 1/2 size ఆఫ్ దాల్చిన చెక్క, 4 ఇలాచీలు అండ్ 4 లవంగాలు. సో ఇవన్నీ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేసేయండి. సో ఇది అయ్యేలోపు మనం పక్కన బిర్యానీ రైస్ చేసుకుందాము. సో బిర్యానీ రైస్కి నేను వాటర్లో ఒక 2-3 బే లీవ్స్, 2 tablespoon ఆఫ్ సాజీరా అండ్ చిన్న దాల్చిన చెక్క, బగారా పువ్వు, 4 to 5 క్లోవ్స్, పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ మీరు 3 chilies పొడుగ్గా కట్ చేసుకొని అందులో వేసుకోండి. నేను మర్చిపోయాను, నేను లాస్ట్లో వేసాను. సో అది కూడా యాడ్ చేసుకోండి. అండ్ మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు గీ అండ్ లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేశాను. సో అవన్నీ మొత్తం బాయిల్ అయిపోవాలి. సో మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఫ్లేవర్ కూడా ఆ వాటర్కి పట్టేస్తుంది అన్నట్టు. సో అవన్నీ మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉందో సో అవన్నీ మీరు తీసేయవచ్చు. నీట్గా ఉంటుంది మనకు ఆల్రెడీ. సో ఆ ఫ్లేవర్ మనకి ఆ రైస్లో వచ్చేస్తుంది. సో మనం రైస్ వేసుకొని ఒక 60 to 70% వరకు ఉడికే వరకు కుక్ చేసుకుందాము. అంతకన్నా ఎక్కువైతే మెత్తగా ఎత్తి. సో ఎవ్రీ టైం మీరు చెక్ చేసుకుంటూ ఉండండి రైస్ని, బికాస్ తొందరగా కుక్ అయిపోతుంది. ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోయింది కాబట్టి. సైమల్టేనియస్గా మనం చికెన్ కూడా మంచిగా ఉడికేసింది, మీరు చూడవచ్చు. సో ఇట్ కుక్ రియలీ వెల్. పీసెస్ కూడా మంచిగా ఉడికింది. సో అలానే సిమ్లో ఒక 2 minutes ఉంచి ఆ గ్రేవీ అనేది దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఆ రైస్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే చికెన్ మంచిగా ఉడికేసింది. సో నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ ది రైస్ అన్నమాట. సో మనం కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము. వాటర్ అంతా నేను స్ట్రెయిన్ చేసేసాను. సో స్ట్రెయిన్ చేసి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకుందాము రైస్ని.
ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ గీ మంచిగా యాడ్ చేసుకోండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ. సో గీ యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రైడ్ ఆనియన్స్. నేను ఫ్రైడ్ ఆనియన్స్ చాలా డీప్ ఫ్రై చేశాను యాక్చువల్లీ. సో మీరు అంత డీప్ ఫ్రై చేయకండి, బికాజ్ బిర్యానీ ఉడికిన తర్వాత పైన ఆనియన్స్ అన్నీ బ్లాక్గా కనిపిస్తుంది అన్నమాట. సో మీరు కొంచెం తక్కువ ఫ్రై చేసుకోండి, అంత డీప్ రోస్ట్ చేయకుండా. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా డీప్ ఫ్రై అయింది. సో అలా చేయకండి. నేను ఇక్కడ స్టార్టింగ్లో చూపించిన సాఫ్రాన్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా క్యాప్ పెట్టేసుకోవాలి. నేను క్లాత్తో కవర్ చేసి దానిపైన వెయిట్ పెట్టాను. మీరు సిల్వర్ ఫాయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఒక 5 minutes హై ఫ్లేమ్లో అండ్ 20 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బిర్యానీ రెడీ. సో వేడిగా యమ్మీగా చూడొచ్చు బిర్యానీ ఎంత బాగా అయిందో. స్మెల్లే చాలా బాగా వచ్చేస్తుందండి. యాక్చువల్లీ మీరు 5 minutes హై ఫ్లేమ్లో అండ్ 20 minutes లో ఫ్లేమ్లో అని చెప్పాక ఒక 5 minutes అంటే స్టవ్ ఆఫ్ చేశాక ఒక 5 minutes అలాగే ఉంచేయండి. సో ఆవిర్లకి ఇంకా మంచిగా కుక్ అయ్యి ఆ స్మెల్ అలాగే ఉంటుంది. దించేసుకొని సర్వ్ చేసుకొని తినండి. సో గుడ్ అండి. చూడండి, మీరు చూసుకోవచ్చు. యాక్చువల్లీ వేడిగా ఉంది. పీసెస్ మాత్రం ఎంత బాగా ఉడికాయో. ఆ టేస్ట్ కూడా క్రేజీ ఉండే. స్మెల్కే తినేయాలని ఫీలింగ్లో ఉండే. సో ఇప్పుడు చూడొచ్చు చికెన్ ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. క్రేజీ టేస్ట్, సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ రంజాన్ టైంలోనే బిర్యానీ గట్టిగా లాగిచ్చేసేయండి. మీకు నా బిర్యానీ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.